సో రీసెంట్‌గా ఈ న్యూస్ చూసినావా? 'విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గాట్ యాహ్! ఎంగేజ్డ్' అని. కొంతమంది అది బిలీవ్ చేయలేదు. కొంతమంది బిలీవ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ లైక్ వాళ్ళిద్దరూ ఎంగేజ్డ్ అయ్యి పెళ్లి చేసుకుంటున్నారంటే, హ్మ్. ఇప్పుడు ఈ జనరేషన్‌లో పెళ్లి ఎవరు లైక్ పెళ్ళొద్దు, అట్లొద్దు, ఇట్లొద్దు అని అనుకునేవాళ్ళు. సెలబ్రిటీస్ అయితే పెళ్లి ప్రిఫర్ చేసి మరి చేసుకుంటున్నారు. హ్మ్. దీని మీద నీ ఒపీనియన్ ఏందసలు? నా ఒపీనియన్ ఏమో గాని, అందరూ పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. సో, నాకు ఆహ్, ఏమో వాళ్ళిష్టం అది పెళ్లి చేసుకోవడంలో. బట్ జనరల్‌గా పెళ్ళిళ్ళు, లవ్ మ్యారేజ్‌లు ఇవన్నీ ఏందో నాకు కొంచెం ఏదో ఎట్లా అనిపిస్తది. ఎందుకట్లా? అంటే ఏమో నేను ఏదో అని చూసినాను ఇట్లా జనాల్ని మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. ఆహ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళున్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళున్నారు, ఆహ్, డివోర్స్ తీసుకున్నోళ్ళున్నారు. హ్మ్. అవును. నా ఫ్రెండ్స్‌లో గూడా సో, కొంతమంది. ఏమో ఈ నాకు పెద్ద పెళ్ళిళ్ళనేది కాన్సెప్ట్ పోతుందని అనిపిస్తుంది నాకు. కాన్సెప్ట్ పోతుందా? స్టిల్ నడుస్తుందా? పోతుంది కాన్సెప్ట్. ఎందుకంటే బిలీవర్స్ ఎక్కువ తక్కువైపోయారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నోళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. ఇప్పుడు తక్కువైపోయారు ఏదో నామకే వస్తే పెళ్లి చేసుకున్నట్టే ఉంటుందిప్పుడు. ఏదో జనరల్ సొసైటీ పర్పస్‌లోనో ఓకే. లేపోతే అలా పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువ అనిపిస్తున్నారు. మైట్ బి నేను రాంగ్ అయ్యుండొచ్చు. సో, చాలా మంది మ్యారేజ్‌ని ట్రస్ట్ చేస్తలేరు అంటున్నావు. బట్ నీ ఒపీనియన్ ఏంది? వాట్ డు యూ ట్రస్ట్ థింక్? చేస్తున్నారని గాదు. ట్రాన్సాక్షనల్ ఆహ్, ఆహ్, మ్యారేజెస్ అనిపిస్తున్నాయని నేననుకుంటున్నా. ఓకే. ట్రాన్సాక్షనల్ మ్యారేజ్ ఓకే. సో అండ్ సో పర్పస్, ఈ పర్పస్ పెద్ద లవ్ అని ఇద్దరికి లవ్ ఉంది. ఓకే. లెట్స్ గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్. ఒక 10 సంవత్సరాల తర్వాత అనేసి ఇట్లా అనుకుంటున్నారు. బట్ అది ఎంతకాలం నిలిస్తే ఎవరికీ తెలవదు. అప్పటి వరకు బాగుండేదంతా తర్వాత వేస్ట్ అయిపోతది. తర్వాత డివోర్స్ అంటారు వితిన్ 1 మంత్‌లో, 6 మంత్స్‌లో. అందరూ గాదు. ఇది ఏంటంటే పర్సెంటేజ్ ఇంకా చాలా బెటర్ ఉంది ఇండియాలో. హుహు. కంపారిటివ్‌లీ అదర్ కంట్రీస్ చూస్తే నేను స్టాటిస్టిక్స్ చూషినా నేను. ఓకే. సో, ఇండియా యాక్చువల్‌గా టాప్ 1 ప్లేస్‌లో ఉంది. డివోర్స్ తక్కువున్న రేషియోలో. బట్ ఇండియా. ఇండియా. ఫోర్ హ్మ్. ఇండియాలో డివోర్స్ రేట్ లెట్స్ సే వెన్ వి ఆర్ వాచింగ్ సమ్ న్యూస్ ఆర్ పాడ్‌కాస్ట్ ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ హ్మ్. దానిలో ఏం చెప్తున్నారంటే పెళ్లి చేసుకున్న 2 రోజులకి లేకపోతే 4 రోజులకే కోర్ట్‌ల దగ్గర నించుంటున్నారు, చేస్తున్నారు అని. హ్మ్. సో, ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ వాట్ ఐ వాంటెడ్ టు నో ఇస్ లైక్ వెన్ యూ ఆర్ డిస్కసింగ్ నీకు మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో, అవును. ఇప్పుడున్న జనరేషన్‌లో యాస్ యూ ఆర్ సేయింగ్ అండ్ ఈవెన్ ఐ సీ థట్ హ్మ్. అరే! మ్యారేజ్ అనేది అసలు ఎంతవరకు నమ్మొచ్చు? ఎంతవరకు జేసుకోవచ్చు? ఒకవేళ చేసుకుంటే ఏంది? హ్మ్. దీని గురించి ప్రతి ఒక్కరికి మైండ్‌లో పెద్ద కన్‌ఫ్యూజన్ ఉండిపోయింది. హ్మ్. సో, నీ వరకు హ్మ్. నీ ప్రిఫరెన్స్ అయితే లేకపోతే నీకేది బెటర్ అనిపిస్తది? లైక్ మ్యారేజా? నో మ్యారేజా? బెటర్ అనేది తర్వాత జెప్తా నేను. బట్ కాన్సెప్ట్ నేను చిన్నప్పటి నుంచెల్లి మా మమ్మీ, డ్యాడీ లేపోతే తాతలు వీళ్ళందరూ జెప్పింది ఏంది అంటే, ఓకే. సర్టెన్ ఏజ్ వచ్చినంక నువ్వు జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టిన తర్వాత పెళ్లి జేసుకోవాలి. పెళ్లి తర్వాత పిల్లలు కనాలి. సో, మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది ఒక ట్రాన్సాక్షనల్ బేస్ మీద నడుస్తుంది. హ్మ్. సో, ఇలా ఇది స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోవాలి, సెటిల్ కావాలి ఇది అనేసి. హ్మ్. ఆహ్, సో, దీన్ని చైన్‌ని బ్రేక్ జేసిర్రు ఇప్పుడు ఉన్న సొసైటీలో. ఏందంటే ఓకే. థిస్ ఈస్ నాట్ సంథింగ్ అది కావాల్సిన అవసరం లేదు. తక్కువ ట్రాన్సాక్షన్ ఉన్నా చేసుకోవచ్చు అని. బట్ మీ పాయింట్ ఏంటి అంటే డివోర్స్ రేట్ ఎక్కువవుతుంది గదా! సో అండ్ సో 3 మంత్స్, 4 మంత్స్‌లోనే. నేను జూషిన ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఒక వీడియో క్లిప్ చూసాం మనం గూడా నువ్వు గూడా జూషినావు. అదేంటి అంటే ఒక అమ్మాయి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తుంది. నాకు వాడు అందంగా లేకపోయినా పర్లేదు. నేనే అందంగా ఉంటాను. కానీ నాకు వాడు పర్సు, మనీ తెచ్చేది చాలా బాగుంది. సో, అందుకు నేను వాడిని పెళ్లి జేసుకున్నా. అది ఇదని ఇంత స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఒక అబ్బాయి మైండ్‌లో ఏం రన్ అవుతది? అంటే రైట్ నువ్వు నాకు కంప్లీట్‌లీ, చూపించినావు వీడియో. ఆహ్, కంప్లీట్‌లీ యాహ్! హిస్ వాలెట్ ఈస్ క్యూట్ బట్ ఆ! ఐ థింక్ హి ఈస్ నాట్ క్యూట్. ఐ యామ్ క్యూట్ హ్మ్. బట్ హిస్ వాలెట్ లుక్స్ క్యూట్ అని చెప్పింది. చెప్పింది. ఆ! అదైతే అది చూసి నేనే షాక్ అయినా. ఆ! ఇంకా ఐ టోటల్లీ అండర్‌స్టాండ్ మెన్ పర్స్‌పెక్టివ్ ఎట్లుండొచ్చు ఆ హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అనేది. ఇలా చూసినప్పుడు, ఇలా విన్నప్పుడు ఎవరికైనా ఒక ఆహ్, నేను 40 ఇయర్స్. సో, రైట్. నాకెంత ప్రెషర్ ఉండుంటుంది. నేను ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ చాలా ప్రెషర్ ఉంది. బట్ నేను తప్పించుకొని వచ్చినాను ఓహ్! అందరికి. సో, ఇవన్నీ చూసినప్పుడు
యాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్‌గా మనకు భయమేస్తది. అంటే ఎక్కడ లవ్వు? ఎక్కడ అయింది? అంత ఆఫ్‌కోర్స్ వాళ్ళు తప్పు గాదు. వాళ్ళు అవును. స్ట్రెయిట్ కరెక్టే ఉన్నారు. ఓకే. నేను అందంగా ఉన్నాను. నాకు ఆ డబ్బు గావాలి అని. సో, అలాంటప్పుడు మ్యారేజ్ కాన్సెప్టే ఎందుకు? డబ్బు కోసమే మ్యారేజ్ కాన్సెప్టా? అనే బట్ పాయింట్ రైజ్ అవుతది గదా! ఇప్పుడు అది ఒక్కొక్క వీడియోలో ఇప్పుడు అది చూడంగానే ఇప్పుడు కరెక్టే ఉన్నారంటే ఆమె ప్రిఫరెన్స్ ఆమెకు మనీ. ఇప్పుడు ఆహ్, ఆ విషయంలో తీసుకుంటే నువ్వన్నట్టు ఇప్పుడు హ్మ్. ఆమెకు నచ్చినట్టు ఆమె ఉంటుంది. లేకపోతే ఆమె ప్రిఫరెన్స్ మనీ లేకపోతే మనీకే చేసుకుంటున్నారా అనేది కన్సర్న్. రైట్. బట్ ఒక సైడ్ చూస్తే ఆమె మనీకే ఉంది అనేది కూడా అబ్బాయికి తెలుసు. హ్మ్. తెలిసి కూడా అబ్బాయి ఉంటున్నాడు. హ్మ్. మేబీ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే లైక్ హి కెన్ ఇంకోటి నాట్ దొరకకుండకపోవచ్చు. ఏదో ఒకటి ఈయనకి గూడా ఒక లూప్ హోల్ దగ్గరనే ఆయన వదులుకోకుండా ఉండడానికి సమ్‌వాట్. హ్మ్. బట్ పబ్లికల్లీ క్రిటిసైజ్ చేయడం, లేకపోతే డిస్‌రెస్పెక్ట్ చేయడం ఆ పర్సన్‌ని అనేది అది ఇంకో డిస్‌గస్టింగ్ థింగ్. నేనే ఒక వుమెన్‌గా ఎగ్జాక్ట్‌లీ. ఒప్పుకుంటున్నా. హ్మ్. అండ్ బట్ కమింగ్ టు యువర్ థింగ్ మీరు మెన్షన్ చేశారు గదా! ఇప్పుడు అరే 20 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ నుంచి నాకు కూడా ఆ ప్రెషర్ ఉంటది ఒక హ్మ్. పాయింట్‌లో కాకపోతే. హ్మ్. బట్ వాట్ స్టాప్డ్ యూ టు నాట్ గెట్టింగ్ మ్యారీడ్? వాట్ స్టాప్డ్ ఆర్ యూ టు వాట్స్ యువర్ నాట్ గెట్టింగ్? కాన్సెప్ట్ ఆఫ్ ఇనీషియల్ డేస్‌లో ఆబ్వియస్‌లీ మనం ఒక సెటిల్ గావాలి, జాబ్ కొట్టాలి, లేకపోతే జాబ్ వచ్చినా మనీ ఇంత రావాలి, లేకపోతే మనం చూసినాం ఈ స్ట్రగల్ చిన్నప్పటి నుంచెల్లి మమ్మీ, డ్యాడీ స్ట్రగుల్ లేకపోతే పక్కింట్లోళ్ళు ఇలా స్ట్రగుల్ చూసినాం గదా! థాట్ ప్రాసెస్ అదే ఉండేయి. ఓకే. మనం కొంచెం మనీ ఎన్నాక బెటర్‌మెంట్ చూసుకొని పెళ్లి చేసుకుందాము అనేసి. సో, అలా ఏంటి అంటే ఆ బెటర్‌మెంట్ కాస్త ఫ్యూచర్‌లో అయిపోయింది. అది పెళ్లి గూడా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. బట్ చాలామంది నాకు అడిగిన క్వెషన్ ఏంటంటే, "ఓకే. నీకు పిల్లలు దొరుకుతలేరా?" అంటారు. దట్స్ ఎ రాంగ్ స్టేట్‌మెంట్. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోలే. నాకు పిల్లలు దొరకక కాదు. సో, చాలామంది ఇట్లా అబ్బాయిలని గూడా ఈ మధ్యలో సోషల్ మీడియాలో లేకపోతే ఎక్కడ చూసినా ఇదొక ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది. ఏందంటే పిల్లలు దొరుకుతలేరా నీకు? అమ్మాయి దొరుకుతలేదా నీకు? అది ఇది అనేసి. సో, దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఒక ఇన్సల్ట్ ఓకే. చేయడం దగ్గర ఒక ఎవరికైతే హ్యూమన్ పెళ్లి అవ్వలేదో ఇట్లా అబ్బాయిలకే కాదు అది అమ్మాయిలకు కూడా ఉంటది. ఇప్పుడు ఐ టోటల్లీ అండర్‌స్టాండ్ హ్మ్. అబ్బాయిలకి ఇట్లా అమ్మాయి దొరుకుతలేదా పెళ్లి చేసుకోవట్లే, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని హ్మ్. సో అండ్ సో. అట్లనే సేమ్ హ్మ్. అమ్మాయిలు ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంటున్నారో హూ ఈస్ నాట్ ప్రిఫరింగ్ మ్యారేజ్ ఎట్ ద రైట్ టైమ్ హ్మ్. వాళ్ళకి కూడా 100 క్వెషన్‌లొస్తాయి. హ్మ్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఒకవేళ చేసినా కూడా చేయకపోయినా కూడా హ్మ్. నువ్వెందుకు పెళ్లి చేసుకోవట్లే, మీ కూతురికి ఎందుకు పెళ్లి చేయట్లే అని ఫ్యామిలీ ప్రెషర్ వస్తది. హ్మ్. ఇండివిడ్యువల్ ప్రెషర్ కూడా వస్తది. కానీ సో అడిగినావా ఎప్పుడైనా క్వెషన్ అడిగినావా? ఎందుకు ఏంది చేసుకోవాలి పెళ్లి అని? ఎందుకు చేసుకోవాలనా? హ్మ్. హ్మ్. నేను అడిగిన క్వెషన్ చాలా సార్లు మా ఇంట్లో వాళ్ళని. ఓకే. హ్మ్. ఏమన్నారు? ఇప్పుడు నువ్వు మా ఫస్ట్ ఇంట్లో చెప్పు. అయితే హ్మ్. నీకంటూ ఒక తోడుండాలి గదా! అంటే హ్మ్. హ్మ్. డెఫినైట్‌లీ హ్మ్. ఒక హ్మ్. ముందు నేను కొంచెం హ్మ్. ఆలోచించినప్పుడు తోడెందుకు నేను ఒక్కదాన్ని ఉండగలుగుతా గదా! అని అనిపిస్తది. హ్మ్. 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 బట్ మనకి సైకలాజికల్లీ ఆర్ ఎమోషనల్లీ ఒక హ్మ్. పర్సన్ అనేది కావాలి అని అనిపిస్తది. ఒక హ్మ్. పాయింట్‌లో కాకపోతే ఒక పాయింట్‌లో. హ్మ్. మనం అనుకుంటాం వి కెన్ లీడ్ అవర్ లైఫ్. హ్మ్. బట్ బై గెట్టింగ్ లైక్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ హ్మ్. నీకు అనిపిస్తది ఎవరో ఒకరు తోడుండాలి అని. ఒక హ్మ్. పాయింట్‌లో అది కరెక్టే అనిపిస్తది. సో అందుకనే నేను నిన్ను అడుగుతున్నా. నీకెట్లా అనిపిస్తది? అవును. నీకనిపియదా? అగైన్ ఇప్పుడు మనం చాలా డీప్ టాక్ మాట్లాడినప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలన్న తోడు కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకునేది రాంగ్ స్టేట్మెంట్ కదా! హుహు. అంటే ఇప్పుడు నువ్వు తోడు కోసం అంటే అవతల పర్సన్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేయాలి కదా! అది ట్రాన్సాక్షన్ బేసే కదా! సేమ్. ఎట్లా? ఇప్పుడు ఓకే. నాకు తోడు కావాలి నేను పెళ్లి చేసుకున్నా. అవతల పర్సన్ కూడా అదే ఉండాలి కదా! సేమ్ ప్ర ఇంటెన్షన్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంది? ఒకరికొకరు తోడు గదా! ఒక్కరికే కాదు గదా! అది. అది కాదు రాంగ్ థింగ్. ఇప్పుడు హుహు. రైట్ నౌ ఈ జెన్‌జీ జనరేషన్‌లో పెళ్లి చేసుకోవడం అనేది సొసైటీ కోసమే పెళ్లి చేసుకుంటున్నారు తప్ప, వేరే దాని కోసం కాదు. వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఓకే. ఇక్కడ ప ప వాళ్ళు చేసే పనులు జేస్తున్నారంటే మీ అదే అర్థమేంటి? పెళ్ళికి ఇంతకుముందు మనం పెళ్ళికనేది కొన్ని కాన్సెప్ట్ పెట్టుకున్నాం. పెళ్లి తర్వాత లైక్ ఓకే. ఫ్యామిలీ అనేది, లవ్ అనేది ఇట్లాంటివి కొన్ని పెట్టుకున్నాం కదా! సో, అది ఇప్పుడు బ్రేక్ జేసి ఇప్పుడు అవసరం లేదు. పెళ్లి కాన్సెప్టే అవసరం లేదు. సో, దట్స్ ఎ గుడ్ థింగ్ అగైన్ పెళ్లి కాన్సెప్టే లేకుండా చేయడం నాకు కూడా అదే ఎందుకు? అనిపిస్తది. అట్లా అనుకుంటే ఎవరు ఇష్టమొచ్చినట్టు తయారవుతారు గదా! ఓకే. మ్యారేజ్ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది ఏంది అనంటే కొన్ని నా అజంప్షన్స్ బట్టి కొన్ని అనుకుంటా. బట్ యాక్చువల్‌గా లీగల్‌గా అఫిషియల్ చేయడం. లైక్ అఫిషియల్లీ డిక్లేర్ చేయడం. షీ ఈస్ మై వైఫ్. హి ఈస్ మై హస్బాండ్ అని చెప్పి. స్టేటస్ సో, కోసమే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అది స్టేటస్ కాదు గదా! నా వైఫు, నా హస్బెండ్ స్టేటసే కదా అది. అవును. హ్మ్. ఇప్పుడు అప్పుడేమనుకున్నారు హ్మ్. పెళ్లి చేస్తే హ్మ్. ఒకరికొకరు ఇట్లా అందరికి తెలుస్తది. లైక్ జనాలను పిలిచి హ్మ్. ఫంక్షన్‌కి పిలిచి చేస్తారు గదా! అందరికి తెలుస్తది ఈమె నా వైఫ్ సో అండ్ సో లేకపోతే ఈయన పెళ్లయింది. నేను అనుకుంటున్నా అట్లా. హ్మ్.
బట్ ఇప్పుడేమైపోయిందంటే అంత జెప్పినా, ఏం చేసినా గూడా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. పెళ్లి చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. చేసుకోనోళ్ళు చేసుకోవట్లేదు. హ్మ్. ఒకవేళ చేసుకున్నా హ్మ్. పెళ్ళికంటూ నేనైతే మ్యారేజ్ కాన్సెప్ట్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తా. హ్మ్. బట్ ఇప్పుడేమైపోయిందంటే ఓకే. పెళ్ళికి ఎంత ఫాస్ట్ అయితుందో హ్మ్. డివోర్స్ గూడా అంతే ఫాస్ట్‌గా అయితుంది. రైట్. సో, దాన్ని బట్టి అండ్ అగైన్ దట్ చూసుకుంటే డివోర్స్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే బికాస్ ట్రాన్సాక్షనల్. చాలా మంది ఆహ్, ట్రాన్సాక్షన్స్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే. ఇది ఇప్పుడు సమాజంలో మనం కొంతమంది ఈ పనులు చేయలేము గాబట్టి పెళ్లి చేసుకుంటే ఆ పనులు ఈజీగా అయిపోతాయి. లేకపోతే బెడ్‌రూమ్‌లో మనం ఇద్దరం కలిసి ఉంటాము. లేదంటే తోడుంటాము. లేదంటే ఒక ఫ్యామిలీ పిల్లల్ని కంటాము. లేకపోతే అది చేస్తాము, ఇది చేస్తాము. ఈ మైండ్ సెట్‌తో ముందుకెళ్ళినప్పుడు ఇవన్నీ దానిలో లవ్ కనిపించదు. ఎంతసేపు ట్రాన్సాక్షన్సే కనిపిస్తాయి. అంటే ఒకప్పుడు మ్యారేజ్ కాన్సెప్ట్‌లో లవ్ ఉంది. ట్రాన్సాక్షనల్ లేదు ఇప్పుడు అని ఉంది. ట్రాన్సాక్షన్సే ఉన్నాయి. కానీ అప్పుడు చాలా వరకు కాంప్రమైజెస్, సాక్రిఫైసెస్ ఉండేటియి. ఓకే. ఇప్పుడు ఎవరు విల్లింగ్ లేరు కాంప్రమైజ్, సాక్రిఫైస్ చేయడానికి. ఒక ఇద్దరు మనుషులు, ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటున్నారు. జాబ్ చేస్తున్నారు. ఇద్దరు సోషల్ మీడియా లేకపోతే వాళ్ళ లోకం డిఫరెంట్ ఉంది ఇప్పుడు. సో, ఉన్నప్పుడు కాంప్రమైజ్ నేనెందుకు చేయాలి? నేనెందుకు చేయాలి? అనే టాపికే వస్తుంది. నేనెందుకు సాక్రిఫైస్ చేయాలి? నేనెందుకు సాక్రిఫైస్ చేయాలి? నేనెందుకు చేయాలి? నేనెందుకు చేయాలి? సో, నువ్వు ఏమంటున్నావు దాన్ని? వాట్ ఇట్ ట్రాన్సాక్షన్ అంటే ఇంక్లూడ్స్? ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ 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 చేసే సెక్స్ అనుకోవచ్చు. లేదు అంటే పిల్లల కోసం అనొచ్చు. లేదంటే ఫ్యామిలీ ట్రీని గ్రో చేసుకోవడం అనొచ్చు. లేదంటే ఒక తోడు అనొచ్చు. సో, ఇవన్నీ కన్‌స్ట్రెయింట్సే. ఇవన్నీ ట్రాన్సాక్షనల్ తో కూడిన కాంట్రాక్ట్స్ ఇవన్నీ. సో, వన్స్ ఈ కాంట్రాక్ట్‌లో ఎవ్వరు మిస్టేక్ జేసినా ఆ కాంట్రాక్ట్ బ్రేక్ అయితది. సో, దట్ మీన్స్ లవ్ ఉండదక్కడ. మ్యారేజ్ బ్రేక్ అవుతది. సో, దట్ ఈస్ సో, వాట్ హ్యాపెనింగ్. ఓకే. హ్మ్. సో, ఇది ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ఒకరికొకరు సపోర్ట్ జేసుకోవడం, ఒకరికొకరు తోడుండడం అనేది 2 సైడ్స్ నుంచే. నాకు ట్రాన్సాక్షన్ నేనెట్లా తీసుకుంటా అంటే అది ఎక్స్‌పెక్టేషన్స్. హావింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ ఈచ్ అదర్. హ్మ్. సో, అవి రీచ్ అవ్వనప్పుడు దే వాంటెడ్ టు బ్రేక్ ఇట్. హ్మ్. బట్ ముందు ఏం జరిగేదంటే నా అజంప్షన్ ప్రకారం లేకపోతే హ్మ్. నేను అనలైజ్ చేసుకున్న దాని ప్రకారం హ్మ్. ముందు కూడా ఒకరి మీద ఒకరికి బట్ లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ముందంటే ఉండేవి. ఎప్పుడు? లైక్ మన పేరెంట్స్ వాళ్ళది హ్మ్. తీసుకున్నా, వాళ్ళ ముందు తీసుకున్నా, హ్మ్. వాళ్ళకి గూడా గొడవలున్నాయి. వాళ్ళకి కూడా లైక్ డిస్క్రిమినేషన్, డిస్‌రెస్పెక్ట్ ఉంది. హ్మ్. వెన్ ఇట్ కమ్స్ టు అబ్యూజ్ ఐ టోటల్లీ అండర్‌స్టాండ్ హావింగ్ ఎ డివోర్స్ ఆర్ గెట్టింగ్ ఇంటూ డివోర్స్. కానీ ఇప్పుడేందంటే అంటే అంటే యాస్ యూ మెన్షన్ ట్రాన్సాక్షన్ లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోయేసరికి ఖతం డివోర్స్ అని అనుకోవడం. హ్మ్. దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. హ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ ఐ ఫీల్ దట్ దాన్ని ప్రాపర్ అండర్‌స్టాండింగ్ జనాలకి తెలవదు. ఈ జనరేషన్‌ల వాళ్ళకి. ఒకవేళ తెలిసినా దాన్ని వాళ్ళు అడాప్ట్ జేసుకుంటలేరు అని నాకనిపిస్తుంది. హ్మ్. అందుకే మ్యారేజ్‌కంటూ ఒక వాల్యూ లేదు మ్యారేజ్‌కి అనిపిస్తుంది. వాల్యూ ఒకప్పుడు ఎందుకుంది, ఇప్పుడెందుకు లేదు? రీజన్ ఏందంటే సొసైటీలో చాలా మంది బిలీవ్ చేశారు. సో, వాల్యూ ఉండేది. ఇప్పుడు సొసైటీలో బిలీవ్ చేసేవాళ్ళు తక్కువ మందున్నారు. బికాజ్ ఈవెన్ ఈవెన్ గెట్టింగ్ మ్యారీడ్ ఈస్ ఆల్సో ఎక్స్‌పెన్సివ్ రైట్ నౌ. టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ చేసుకుంటున్నారు. అది ప్రిఫరెన్స్ బట్టి ఉంటది. బట్ ప్రిఫరెన్స్ షో ఆఫ్‌కే లేకపోతే ఎక్కువ సోషల్ మీడియానో లేకపోతే సంథింగ్ ఉన్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మరి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోరు ఆబ్వియస్‌లీ. ఆ మనీ ఎక్కడైతే తక్కువ ఉండే దగ్గర కొంచెం డివోర్స్ రేట్ తక్కువ ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ముందే తెలుసు వాళ్ళ గోల్స్ ఏంటి, ఏంటి మనీ ఇదని. బట్ వేరాజ్ ఈ మనీతో ఎక్కువైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో చూసావా? ఇట్లా హంగామా చేసి ఇవన్నీ రీసెంట్ పాస్ట్‌లో మనం చూసినాం చాలా పెళ్ళిళ్ళు కూడా అట్లనే బ్రేక్ అయినాయి. సో, వాల్యూ లేకపోవడం గాదు. వాల్యూ ఉంది ఇప్పుడు. బట్ స్టిల్ వి ఆర్ నాట్ బిలీవింగ్ ఇట్ రైట్ నౌ. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ దో దే 'రష్మిక మందన', 'విజయ్ దేవరకొండ' హావ్ మనీ. బట్ స్టిల్ వాళ్ళు ఉన్న క్లోజెస్ట్ సర్కిల్‌లో చేసుకున్నారు. చేసుకో మేబీ ఇట్స్ దేర్ చాయిస్ ఆఫ్ లైక్ నాట్ సెలబ్రేటింగ్ హంగామా చేసేసి అట్లా చేసుకోకుండా ఉన్న స్పేస్‌లో హావింగ్ ఎ వెరీ జస్ట్ స్మాల్ సర్కిల్ అండ్ దే ఎంగేజ్‌మెంటే డిడ్ వాళ్ళు ఇట్. హైడ్ ఎంగేజ్డ్. చేసుకున్నారు. యాహ్! యాస్ ఫార్ యాస్ లైక్ ఇంటర్నెట్‌లో రైట్. మనం చూసిన బట్ బట్ పెళ్లి మాత్రం వాళ్ళు పెద్దనే చేసుకుంటున్నారని విన్నా నేను. సో, నాకేమనిపిస్తదంటే నాకు హ్మ్. అదర్ సైడ్ చూస్తే నువ్వు చెప్పింది హ్మ్. ఒక సైడ్. దాని సైడ్ ఇట్లా ఆలోచిస్తే నాకు అదర్ సైడ్ ఏమనిపిస్తదంటే హ్మ్. అరే వీళ్ళు మ్యారేజ్‌ని బిలీవ్ చేసి స్టిల్ వాల్యూ చేస్తున్నారు. హ్మ్. వెరస్ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ వాల్యూ మ్యారేజ్ అండ్ స్టిల్ స్టికింగ్ ఉన్నారు. టు ఇట్ ఉన్నారు. అని అగైన్ నాకనిపిస్తుంది. ఐ యామ్ నాట్ సేయింగ్ ఇంకా మన దగ్గర ఇండియాలో డివోర్స్ పర్సెంటేజ్ వరల్డ్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. మనది ప్రాబబ్లీ 100 10% లోపే ఉంది డివోర్స్ రేట్. బట్ ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో, చాలా మంది చాలా ఇంక్రీజ్ అవుతుంది. కన్సర్న్ చేస్తున్నారు. అది రీజన్స్ చాలా ఉన్నాయి. ఒక రీజన్ కాదు. యాస్ వి డిస్కస్ దేర్ ఈస్ సో మెనీ రీజన్స్. ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, అలమనీ ఉండొచ్చు. చాలా మంది ఈజీ మనీ కోసం అని చేస్తుండొచ్చు. సో, ఇది ఎక్కడ స్టాప్ అవుతది, ఎక్కడ ఎండ్ అవుతది మనకు తెలీదది. ఇండివిడ్యువల్లీ వాళ్ళ లైఫ్స్
బట్ యాజ్ ఫార్ యాజ్ నాకు తెలిసినంత వరకు అయితే నేను స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేసేది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, లవ్ కమ్ మ్యారేజా అది ఇది అంటే నేనంటే నో మ్యారేజ్ అని అంటాను. ఓకే. బట్ ఓకే. సో, ఇన్ని అంటే ఐ డోంట్ నో నీ పర్స్‌పెక్టివ్‌లో నీకెందుకు నో మ్యారేజ్ అనిపిస్తుందని. బట్ సో ఫార్ యాస్ ఐ సెడ్ మ్యారేజ్‌ని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నవాళ్ళు స్టిల్ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నారు. బట్ ఇట్ ఈస్ బూమింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ డివోర్స్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ వాల్యూయింగ్ మ్యారేజ్. But there are only maybe 10 or 30 or 50% of people are not believing in it. You are an example for it. But whereas No, 50% people that you don't prefer marriage. Hmm. సో 50% పీపుల్ స్టిల్ బిలీవ్ దట్ అరే పెళ్లి అనేది ఒకటి వాల్యూ ఇచ్చి Hmm. దానికి స్టిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. Hmm. బిఫోర్ ఐ లాస్ట్ హోప్ దట్ అరే అసలు నిజంగా వర్కౌట్ కాదేమో ఈ జనరేషన్లో బికాస్ ఆఫ్ ద న్యూస్, బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్రెండ్స్ లిస్ట్. ఇవన్నీ చూసుకుంటే నాకైతే నా ప్రిఫరెన్స్ ప్రకారం మై గట్ ఫీలింగ్ సేస్ దట్ ఐ స్టిల్ వాల్యూ ద మ్యారేజ్ అండ్ ఐ ఇఫ్ మై చాయిస్ నువ్వెందుకు వాల్యూ చేస్తున్నావు మ్యారేజ్? అదే నాకు నెగెటివ్ సైడ్స్ చూస్తా నేను, పాజిటివ్ సైడ్స్ కూడా. దెన్ ఐ లేట్లీ రియలైజ్డ్ ఒక పర్సన్‌కి ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ హ్యావ్ అ కంపెనీ. పర్సన్ తోడుండాలి అని అనుకోవడంలో తప్పులేదు. బికాస్ దేర్ షుడ్ బి అ వరస్ డేస్. గుడ్ థింగ్స్ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇఫ్ యూ గెట్ అ రైట్ పర్సన్ యూ కెన్ కోప్ అప్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ దోస్ 2 పీపుల్ అని. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. ఐ స్టిల్ వాల్యూ ద మ్యారేజ్. ఎందుకంటే ఇది అగైన్ 2% మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు Right, బిలీవ్ right, చేసినా, right. వాల్యూ ఇచ్చినా అదర్ పర్సన్ చేస్తారన్న నమ్మకం Right. చాలా తక్కువ. రైట్. బికాస్ ఆఫ్ సో మెనీ సోషల్ కండిషన్స్ ఉన్నాయి రైట్ నౌ అవును, ఇప్పుడు. అవును. ఎస్పెషల్లీ యూఎస్ లో మనం చూస్తే ఎంత స్ట్రెస్ ఉంటది ఇండివిజువల్లీ. అవును. సో అలాంటి టైంలో నువ్వు నీ నీ మీ బిలీఫ్స్ బ్రేక్ అయినప్పుడు నువ్వు ఎంత సఫర్ అవుతావు, నువ్వు ఎంత అవును. స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినప్పుడు. అవును. సో అలాంటప్పుడు ఇట్స్ బెటర్ టు ఇన్ బ్యాలెన్స్ కదా. ఓకే వాట్ ఎవర్ ఇట్ కమ్స్ బిలీవ్ ఎందుకు అంత స్ట్రాంగ్ మనం అంత బ్లైండ్ గా బిలీవ్ చేసేది. ఓకే ఐ విల్ ట్రస్ట్ మై సెల్ఫ్ లైక్ ఐ విల్ డూ. సో దట్స్ ద రీజన్ ఐమ్ సేయింగ్ వై యూ నీడ్ మ్యారేజ్ ఫర్ అ కంపానియన్. You can be with anyone. You can be with travel to certain distance. రైట్. సో యూ కొని ముందుకెళ్ళినప్పుడు నీకు మ్యారేజ్ అవసరం లేదు. ఎస్ ప్రాబ్లీ కిడ్స్ ఉన్నప్పుడు అప్పుడు సొసైటికల్ నామ్లో మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఓకే వీడు ఏమంటారు అన్నారు. బట్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఇన్ యూఎస్. చాలా మంది మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మమ్మీ డాడీ ఉన్నారు. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్. దట్ ఈస్ యుఎస్ కల్చర్. న్యూ థింగ్. సో యూ బిలీవ్ దట్ ఈస్ నథింగ్ రాంగ్ రైట్ వితౌట్ మ్యారేజ్. అంటే హ్యావింగ్ గుడ్ కంపెనీ ఇస్ బెటర్ దెన్ హ్యావింగ్ ఫాల్స్ మ్యారేజ్ అన్న. ఓకే. బట్ వై నాట్ ఎ ట్రూ మ్యారేజ్ విత్ ఎ ట్రూ పర్సన్ అంటున్నా నేను. True marriage, true person is blind. బ్లైండ్ ఆర్ మిత్? It's not myth. It's a blind thing. అంటే ఈ రెండు జరగవు అని బిలీవ్ No, blind beliefs. ఇవన్నీ బిలీఫ్స్ అంటేనే బ్లైండ్. అంటే మనం అది చూడని దాన్ని నువ్వు ఎలా ఒక పర్సన్ ని కరెక్ట్ అని నువ్వు ఎలా డిసైడ్ చేసుకుంటావు. ఓకే నువ్వు అది బిలీఫే కదా. ఓకే నేను అతన్ని నమ్ముతున్నాను, సో అండ్ సో అతని జాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఇది సంపాదిస్తున్నాడు, ఇతను మనీ కట్టాడు, లేకపోతే గుడ్ ఫ్యామిలీ ఉందని. సో బట్ డీప్ డౌన్ నువ్వు ఆ మనిషిని చెక్ చేసినావా, ఎంత దూరం ట్రావెల్ చేసి. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద పర్సన్. వీ హ్యావ్ టు నో ఈచ్ అదర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్. సో ఐ అండర్స్టాండ్ దీనివల్ల మంచి జరగచ్చు, జరగకపోవచ్చు, ఫర్దర్గా కాంప్లికేషన్స్ రావచ్చు. దట్ డజంట్ మీన్ అసలు ఆ స్టేజ్లోనే ఎంటర్ అవ్వదని. ఐ బిలీవ్ ఇన్ ద న్యాచురల్ ప్రాసెస్. లైక్ సో అండ్ సో ఏజ్లో ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరగాలి అని అంటారు కదా. సో నేను దాన్ని బిలీవ్ చేస్తా. ఈవెన్ దో ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ లేట్ దట్ ఈస్ ఫైన్. బట్ హ్యావింగ్ సంబడి ఇన్ యువర్ లైఫ్ ఈస్ గుడ్ వెన్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అని. ఇఫ్ ఇన్ కేస్ దట్ యువర్ మెన్షనింగ్ అది మంచి జరుగుతా అనే నమ్మకం ఏముంది. నువ్వు ఫాల్స్ మ్యారేజ్ అని అంటున్నావు. బట్ అది కరెక్ట్ మ్యారేజ్కే అంటే ఒకవేళ మంచిగా జరిగి అంత మంచిగా ఉండుంటే వై వీ షుడ్ నాట్ థింక్ ఇన్ ద అదర్ డైరెక్షన్ దెన్ థింకింగ్ ఇన్ అ ఫాల్స్ డైరెక్షన్. బెట్ ఆన్ దిస్ వన్ కమింగ్ ప్రాబ్లీ నియర్ విదిన్ 5 years లో లేకపోతే లెస్ దెన్ 10 years లో మ్యారేజ్ అనే కల్చరే మొత్తం వ్యానిష్ అయిపోతుంది. అంటే చేసుకుంటారు మ్యారేజ్, బట్ వెరీ లిమిటెడ్ పీపుల్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. డేటింగ్ కల్చర్ స్టార్ట్ అయిపోయింది, లివ్ ఇన్ రిలేషన్షిప్ కల్చర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది అగైన్ ఇట్స్ గుడ్ బ్యాడ్ డిసైడేషన్ నేనైతే డిసైడ్ చేయలేను. ఒకరికి నమ్మకం ఉంది ఒక పర్సన్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు దట్స్ అప్ టు దెమ్ హూ వీఆర్ టు జడ్జ్ దెమ్. ఎందుకంటే అన్ని మారుతున్నప్పుడు
వై నాట్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఎందుకు మారొద్దు? అన్నీ మారుతున్నాయి గదా! ద వే యూ రైజ్ కిడ్స్, ద వే యూ నర్చర్ యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. సో, వై రైట్. కాంట్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఎందుకు మారదు? మారాలి అని అసలు ఎందుకు అనుకుంటున్నాం? అది ఎందుకు తప్పుగా చూస్తున్నాం? మారతది. మారాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ లెట్స్ సే ఇప్పుడు మీరు అన్నట్టు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లేకపోతే లివింగ్ టుగెదర్ ఇవన్నీ టెంపరరీ. లైక్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నన్ని రోజులు ఉంటారు. దాని తర్వాత వదిలేస్తారు. సో, అదేంది ఒక ప్రాబ్లమ్ వస్తే చలో ఇంకా నువ్వు చూసుకో, నాది నేను చూసుకో లేకపోతే డీల్ చేసుకుంటారేమో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ థింగ్స్ వాళ్ళిద్దరి మధ్య వర్కౌట్ అవ్వనప్పుడు వాళ్ళు వదిలేస్తారు. మ్యారేజ్ అనేది ఆపుతదనో లేకపోతే పాత కాలంలో ఇట్లా అట్‌లీస్ట్ మ్యారేజ్‌కి వాల్యూ ఇచ్చి వాళ్ళు స్టిక్ అయి ఉండాలని కాన్సెప్ట్ తీసుకొచ్చుండొచ్చు. నో, దేర్ ఈస్ నో వాల్యూ ఫర్ ద మ్యారేజ్ ఆల్సో. డివోర్స్ టక్‌మని తీసుకుంటున్నారు. హ్మ్. నేనేమంటున్నా అంటే మనకొక జాబ్ వదలడానికే 100 సార్లు ఆలోచిస్తాము. అట్లాంటిది పెళ్లిలో ఇట్లా పెళ్లి చేసుకోంగానే దాని తర్వాత డివోర్స్ గురించి కూడా ఆలోచించకుండా క్విక్ డెసిషన్స్. నౌ ఎ డేస్ పీపుల్ ఆర్ బీయింగ్ ఆన్ లైక్ క్విక్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇట్లా అనర్థాలు జరుగుతున్నాయి. అండ్ తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవ్వకపోయినా వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా డీల్ చేస్తున్నారు. బట్ నేనేమంటున్నా ఒకదానికి నువ్వు కష్టపడేది లేదా నీ ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నావో ఒక మ్యారేజ్‌కి కూడా నువ్వు అంతే వాల్యూ ఇచ్చి ఎఫర్ట్స్ పెట్టు. గివ్ అప్ గివ్ అప్ మెంటాలిటీతోని జస్ట్ చిన్న చిన్న రీజన్స్‌కి లేకపోతే అట్లాంటి వాటికి డివోర్స్ తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు. లివ్ ఇన్‌లో ఒక్కటి గుడ్ థింగ్ ఏమనుకుంటున్నారంటే, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాము. ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే ఈ పెళ్లి ఇలాంటివి ఏమి ఉండవు గదా! ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చినా గూడా మనం వేరోళ్ళని పట్టుకోవచ్చు. లేకపోతే వేరోళ్ళతోని ఉండొచ్చు. మనది మనం ఎళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. హ్మ్. 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 దానివల్ల జరిగిన అనర్థాలు గూడా చాలా ఉన్నాయి. ఒకరు కనెక్ట్ అయిపోయి ఇంకొకరు కనెక్ట్ అవ్వకపోవడము. ఒకరికి పిల్లలు పుట్టి మళ్ళీ సడెన్‌గా వాళ్ళు లివ్ ఇన్‌లో ఉన్నారు. నో, ఐ యామ్ నాట్ రెడీ ఫర్ ద కిడ్స్ అని చెప్పి వదిలేయడము. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అబౌట్ లివ్ ఇన్ ఆల్సో. మ్యారేజ్ గూడా అదే సేమే గదా! మ్యారేజ్ అవును. గూడా అదే. కానీ ఎనీ టైమ్‌కి ఇట్ కెన్ బ్రేక్. రైట్? అవును. హ్మ్. బట్ ఫ్యామిలీ సపోర్ట్‌తోని వెన్ 2 ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వింగ్, దేర్ ఈస్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఆర్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద గర్ల్. ఓకే. ఐల్ అక్కడ టెల్ యూ వన్ స్టోరీ విచ్ ఈస్ నా పర్సనల్ లైఫ్‌లో నేను ఒక సిట్యుయేషన్‌లో నాకు తెలిసిన స్టోరీ. మా ఫ్రెండ్ సర్కిల్‌లో జరిగిన స్టోరీ. ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీ మ్యారేజ్ చేసుకున్నాడు హైదరాబాద్‌లో. వరంగల్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఆహ్, తను ఒక వేరే దేశం నుంచి ఇండియా ఎళ్లి అక్కడే ఉండిపోయాడనమాట. సో, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి లేదు, లేదు మనం మళ్ళీ వెళ్దాం అంటే, సరే అని యూఎస్‌కొచ్చారు. ఫస్ట్ ఆ అమ్మాయిని పంపించాడు. తర్వాత ఈ అబ్బాయి తర్వాత లేటర్ వచ్చాడు. ఓకే. ఆ! అమ్మాయి ఎఫ్ఎం వచ్చి ఇట్లా చేసుకుంది. సో, వాడు ఈడికొచ్చి అమ్మాయికి సపోర్ట్ చేస్తూ, అమ్మాయికి అమ్మాయికి ఫుల్ ఫ్లెడ్జ్‌గా రిసోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ, అమ్మాయికి కాలేజ్‌కి వెళ్ళడానికి అన్నీ సపోర్ట్ చేస్తూ, వీడు 16 అవర్స్, 17 అవర్స్ పని చేస్తూ, ఆల్మోస్ట్ ఒక 1 ½ ఇయర్ గడిచిందది. ఓకే. గడిచిన తర్వాత అమ్మాయి బిహేవియర్‌లో చేంజ్ రావడం చూసాను నేను. అమ్మాయి అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి సేమ్ ఇంట్లోనే ఉంటారు ఇద్దరు. ఓకే. బట్ ఓకే. సేమ్ ఆ బిహేవియర్‌లో చేంజ్ చూస్తున్నాడు. హ్మ్. ఏందంటే ఓకే. ఈ అమ్మాయి కొంచెం ఏదో డిస్కనెక్ట్ అవుతుంది నాకు అది అని. తర్వాత లేటర్ ఆన్ హి ఫౌండ్ ఔట్ ఓకే. తనకి ఆల్రెడీ ఇంకొకరినెవరినో లైక్ చేస్తుంది, లవ్ చేస్తుంది. సో అండ్ సో అని చెప్పేసి. సో అంతవరకు బానే ఉంది. సో వీడు ఆబ్వియస్‌లీ కన్ఫర్మ్ చేసిండు. ఏందిది మన ఇద్దరి పెళ్లయింది కదా! అది అనేసి. సో అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే డొమెస్టిక్ వయలెన్స్ కేస్ పెట్టింది. హుహు. ఏం చేయకుండానే డొమెస్టిక్ వయలెన్స్ కేస్ పెట్టింది ఇక్కడ ఆ అబ్బాయి మీద. సో, దానివల్ల అబ్బాయి జైలుకెళ్ళాడు. జైలుకెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ కొన్ని ఒక సర్టెన్ టైమ్ తర్వాత బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి క్లియర్‌గా కోర్ట్ నోటీస్ ఇచ్చిందంటే దగ్గరికెళ్ళొద్దు, చేయొద్దు అదని. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్‌తో వీడి మీద డివోర్స్ ఇండియాలో ఫైల్ చేసి రిటర్న్ బర్ణం ఆల్మోస్ట్ రూ. 1,50,00,000 ఇవ్వపోతే ఈయన కేసు వాపస్ యూ తీసుకో అన్నాడు. టాకింగ్ అబౌట్ యాలిమనీ. యాహ్! ఓకే. ఇవ్వకపోతే నేను ఈయన మీద కేస్ పెడతాను నేను. సో, ఈయన పర్మనెంట్‌గా ఇండియాకి రాడు అని బెదిరించింది. సో, ఇప్పుడు వీడి లైఫ్ ఏంది అంటే ఈడికొచ్చి ఇంత కష్టపడి డబ్బులు సపోర్ట్ చేసి చేసిన తర్వాత గూడా అమ్మాయి అట్లా బ్రేక్ చేసి ఎళ్ళిపోయి మళ్ళీ రివర్స్ కట్నం అడిగి ఇవన్నీ చేస్తే వాడు ఇల్లులు అమ్ముకొని అవన్నీ అమ్ముకొని డబ్బులిచ్చి ఆమెని వదిలించుకున్నాడు. సో, ఇంత అంటే ఇంత ఉన్నప్పుడు నీకు ఎక్కడ బిలీవ్ చేస్తావా అసలు? అంటే ఒక్క లైఫ్ అని చెప్పట్లేదు నేను. బట్ ఇప్పుడు చాలా చూస్తున్నావు. చంపేస్తున్నారు, లేకపోతే అమ్మాయిని చంపుతున్నారు, లేకపోతే ఒకప్పటి నుంచెల్లి లైఫ్ వేరుందేమో. ఇప్పుడు ఇంకా డిఫరెంట్‌గా ఉంది. హుహు. నేను అంత డీప్‌గా డిస్కషన్ దాని మీదకెళ్ళను. ఎందుకు చంపుతున్నారు ఏంది అని.
బట్ మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది బాగుంటది. ఎప్పటి వరకు అంటే ఇద్దరు అండర్‌స్టాండ్ చేసుకొని, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి, సాక్రిఫైస్ చేసుకొని, లేదు మనమిద్దరము ఒక లవ్ ఉంది మనకి. గొడవలొచ్చినప్పుడు గానీ, లేకపోతే అది వచ్చినప్పుడు ఓకే. వి అండర్‌స్టాండ్ ఈచ్ అదర్. ఒక కంపానియన్ లాగా. ఇట్స్ నాట్ లైక్ ఒక నువ్వు నేను చెప్తే నేను చేయాలి. నువ్వు చెప్తే నేను చేయాలి. ఇట్లా ఈ డామినేషన్ గాకుండా ఇద్దరు ఒక ట్రావెల్ చేస్తున్నారు ఒక సర్టెన్ డిస్టెన్సు. లైఫ్ ఎండ్ వరకో, లేకపోతే సమ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తున్నప్పుడు వై క్యాన్ సింపుల్ పాలిసీ గదా! అది అండర్‌స్టాండ్ ఈచ్ అదర్. ఒకప్పుడున్న ఓపికలు లేవు. ఒకప్పుడున్న లేవు. అడ్జస్ట్‌మెంట్ లేవు. అడ్జస్ట్‌మెంట్‌ని, కాంప్రమైజ్‌ని లేదా లేవు. సాక్రిఫైసెస్‌ని ఒక బూతులా చూస్తున్నారు. హ్మ్. లైక్ వై వి షుడ్ డూ అని. హ్మ్. బట్ వెన్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ డూయింగ్ థింగ్స్, అడ్జస్టింగ్, సాక్రిఫైసింగ్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఒక్క పర్సనే చేయాలని. అప్పుడు రిలేషన్‌షిప్ మీద ఎఫెక్ట్ అయితది. హ్మ్. ఇట్ షుడ్ బి లైక్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, యాహ్! మ్యూచువల్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. అండ్ కమింగ్ టు దిస్ ప్రాబ్లమ్, లైక్ ఇట్లా ఐ హావ్ ఈవెన్ సీన్ ఆర్ విన్నాను, చేసినాను. మీరు చెప్పిన దానిలో నిజంగా అట్లా మెన్ సఫర్ అయ్యి సూసైడ్ చేసుకున్న కేసుల వరకు కూడా నేను చదివినప్పుడు ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ ఇట్ దట్ అమ్మాయిలు కూడా ఇట్లా తయారైనారు. హ్మ్. బిఫోర్ ఇట్ వాస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మెన్ యూస్ టు డూ Right. ఆర్ చీట్ విమెన్. హ్మ్. నౌ ఇట్ బికేమ్ ఎ కాంపిటీషన్ దట్ మేమేమైనా తక్కువనా అని చెప్పి ఉమెన్ కూడా రివర్స్ అవుతున్నారు. రైట్. అండ్ యూజింగ్ లా అగెన్స్ట్ మెన్ హ్మ్. టు సపోర్ట్ దెమ్సెల్వ్స్ హ్మ్. ఇన్ గెట్టింగ్ అలిమోనీ అండ్ ఆల్ ఆఫ్ దిస్. రైట్. నేనేమంటున్నా అంటే హ్మ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రిఫరింగ్ టెంపరరీ రిలేషన్‌షిప్స్, హ్మ్. యూ షుడ్ హ్యావ్ మ్యారేజ్, హ్మ్. బట్ దేర్ షుడ్ బి కండిషనల్ పేపర్ వర్క్ అని అంటున్నా. బికాజ్ మీరు ఈ పాయింట్ తీసుకొచ్చినారు కాబట్టి ముందు వాళ్ళకి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఐ నో ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్, హ్మ్. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఇంటూ మల్టిపుల్ టెంపరరీ రిలేషన్‌షిప్స్, హ్మ్. ఐ అండర్‌స్టాండ్ ఫర్ ఎవర్ సింగిల్ ఉన్నావు, నువ్వు అట్లనే ఉండాలనుకుంటున్నావు అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ హ్మ్. ఎ సైడ్ టాపిక్. లైక్ Hmm. ఒకరు అట్లా ఉండొచ్చు. దట్స్ దేర్ థింగ్. మ్యారేజ్, నో మ్యారేజ్, దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. బట్ గెట్టింగ్ ఇంటూ టెంపరరీ రిలేషన్‌షిప్స్ హ్మ్. అండ్ సఫరింగ్, ఎమోషనల్లీ డ్రైన్ అయితారు, పిచ్చోళ్ళు అయితారు, సూసైడ్ థాట్స్ వస్తాయి. అట్లా కూడా వస్తాయి. హ్మ్. మ్యారేజ్ వల్ల అబ్యూస్ అయింది, ఇదంతా అయింది అని ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అయితే, హ్మ్. టెంపరరీ రిలేషన్‌షిప్స్‌లో వచ్చే ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేసి దానివల్ల బాధపడేది ఇంకొకటి పెద్ద ట్రామా. హ్మ్. నేనేమనుకుంటున్నానంటే, ఇఫ్ యూ హావ్ ఎ రైట్ పర్సన్, హ్మ్. సిట్ అండ్ టాక్, హ్యావ్ ద కండిషన్స్. ఇట్లా అలిమోనీ ఇట్లాంటి ఇష్యూస్ ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్‌లో జరుగుతున్నాయి. ప్రెజెంట్ కండిషన్‌లో జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటివి ఏమీ పెట్టుకోవద్దు. హ్మ్. ఇఫ్ యూ లవ్ దట్ పర్సన్ కంప్లీట్‌లీ, హ్మ్. నువ్వు ఆ అండర్‌స్టాండింగ్ ఉంటే ఆ వుమన్ విల్ యాక్సెప్ట్. ఎట్ ద సేమ్ టైమ్ మెన్ షుడ్ యాక్సెప్ట్ వాట్ వుమన్ ఈస్ ఆస్కింగ్ ఫర్. హ్మ్. ఐ నో ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ట్రాన్సాక్షనల్ బేసిస్, బట్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండి ముందు అది పెట్టుకుంటే మెన్‌కి ధైర్యంగా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ వుమెన్‌కి అబ్యూస్ లాంటివి ఇట్లాంటివి ఏమి ఉండవని మెన్ షుడ్ గివ్ దట్ ప్రామిస్ ఆర్ షుడ్ డూ దిస్ పేపర్ వర్క్. దెన్ ఒక టెన్షన్ పోతది. ఒక బరువు పోతది. దెన్ ఐ నో ఇది చీకట్లో బాణం గూడా అయ్యుండొచ్చు. లేకపోతే వర్కౌట్ అయితదో లేదో గాదు అని అనుకోవచ్చు. ఈ న్యూస్‌లు వింటుంటే ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఈ అమ్మ పెళ్ళెందుకు, గమ్మున ఉన్న దానిలో ఉండి సంతోషంగా ఉందాం అని జెప్పి. హ్మ్. ఐ అండర్‌స్టాండ్. అట్లా అని చెప్పి నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అంటే గుడ్ థింగ్. ద పీపుల్ హూ ఆర్ బీయింగ్ సింగిల్ అండ్ హ్యాపీ ఆర్ లెస్ దెన్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఎమోషనల్లీ. హ్మ్. సో, బట్ వాటెవర్ ఇట్ ఈస్ మ్యారేజ్ ఈస్ అ బిగ్ ట్రాప్ అనిపిస్తది. బిగ్ ట్రాప్ ఓకే. బికాస్ ఆఫ్ మనీ, బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ సొసైటికల్ కండిషన్‌లో చాలా వరకు రిలేషన్‌షిప్ చాలా ఫాస్ట్‌గా చేంజ్ అవుతున్నాయి. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఏమన్నా బాధొస్తే ఇన్‌స్టాగ్రాముల్లో లేకపోతే ఫేస్‌బుక్‌లో పెట్టి ఏడ్చి ఎక్కడి నుంచో అడ్వైస్ తీసుకొని ఫెమినిజం అని, ఆల్ఫా మేల్ అని ఇట్లా ఈ డామినేషను లేకపోతే ఆఫీస్‌లోకెళ్ళినప్పుడు ఒకడు మంచిగా మాట్లాడితే లేకపోతే ఒక అమ్మాయి మంచిగా మాట్లాడితే వాళ్ళ మీద అట్రాక్షను. సో, డైవర్షన్స్. డైవర్షన్స్ ఇవన్నీ ఒక మనిషి ఎంత స్ట్రెస్ తీసుకోగలుగుతాడో ఇప్పుడు అంతకన్నా డబుల్ స్ట్రెస్సు ఈ మ్యారేజ్‌లోనే ఉన్నది. సో, మ్యారేజ్ కాన్సెప్టే నాకు ట్రాప్ అని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా. నువ్వేం బిలీవ్ చేస్తావు? సో, my belief is that హ్మ్. if you're not finding the right person, హ్మ్. it's better to be single, no హ్మ్. marriage. హ్మ్. But if you have that feeling that you should have somebody in your life, if you have that right person, go for marriage instead of temporary relationship. So I prefer marriage if I find a right person. If not, I be single and make myself busy and keep myself happy instead of
బీయింగ్ లైక్ ఎమోషనల్లీ డ్రైన్డ్. హ్మ్. ఎదర్ దిస్ ఆర్ దట్. హ్మ్. బట్ మధ్యలో టెంపరరీ రిలేషన్‌షిప్స్ అయితే నేను ప్రిఫర్ చేయను. హ్మ్. దట్స్ మై ప్రిఫరెన్స్. గుడ్. సో మీ ఒపీనియన్స్ మ్యారేజా? నో మ్యారేజా? మీరేమనుకుంటున్నారనేది గూడా మీరు చెప్పండి. నో మ్యారేజ్. వెరాస్ యాహ్! డాక్టర్ రమేష్ కయ్యం గారు చెప్పింది నో హ్మ్. మ్యారేజ్ అంట. ఆయనకి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ విన్న వాట్లల్లో హ్మ్. హి ఫెల్ట్ నౌ-ఎ-డేస్ ఇట్స్ బెటర్ టు నో మ్యారేజ్.